ఎలా ఉన్నారు? తెలుసు కదా, బిందాస్. హీ ఈజ్ మై బాయ్ ఆది. హలో ఆది బాయ్, మీ వైబు అదిరింది. బిందాస్. కూర్చోండి. మీ గురించి కూడా చాలా చెప్పాడు. నా గురించి న్యూస్ పేపర్లు కూడా చాలా చెప్పాయి. ఏ స్టేట్ పోలీస్ స్టేషన్లో అయినా, ఏ స్టేట్ న్యూస్ పేపర్లో అయినా నా గురించి చాలా కథలుంటాయి బాయ్. హీరో నేనే, పేరు మాత్రం వేరు, రూపం కూడా వేరే. నాకు మీలాంటి టాలెంటెడ్ క్రిమినల్ అవసరం చాలా ఉంది. ఎట్ యువర్ సర్వీస్ బాయ్. బిందాస్. ప్లాన్ ఏంటి అనేది ఇంకా ఏం అనుకోలేదు, కానీ ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకుని మనం చీటింగ్ చేయాలి. ఎవరా వ్యక్తి? తను నా క్రైమ్ పార్ట్నర్. షీఈస్ వెరీ ఇంటెలిజెంట్. ప్లానింగ్ తనది, ఇంప్లిమెంటింగ్ నాదే. వెరీ గుడ్. బంటి ఆర్ బబ్లీ అన్నమాట. బిందాస్. శివగామి అని ఒక బిజినెస్ ఉమెన్ ఉంది. మార్కెట్లో మంచి పేరుంది. స్టడీ చేస్తా. తనను నేలకి దించాలి, రోడ్డున పడేయాలి. ఆ దెబ్బకి తనకి చిప్ప చేతికి రావాలి, మనకి డబ్బులు మిగలాలి. లెట్స్ ప్లాన్ భయ్యా. గుణ బ్రో, తన ప్లాన్స్ ఆలోచనలు ఏంటో నాకు తెలిస్తే ఏ ప్లాన్ వేసి దెబ్బ కొట్టొచ్చో ఆలోచించొచ్చు. కంగారేం లేదు, కూల్గా సెటిల్ చేద్దాం. 16 సంవత్సరాలుగా చాలా సిన్సియర్గా పనిచేస్తున్నాను భయ్యా. ఒక్కసారి కూడా పట్టుపడలేదు భయ్యా. ఇప్పటివరకు చేసింది ఒక ఎత్తు, ఇక నుంచి చేసేది ఇంకో ఎత్తు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టు మంచి దెబ్బ కొట్టండి. మీకు 60, నాకు 40. అసలు నాకు డబ్బుతో సమస్య రానే రాదు. ఆ శివగామి నేలకు దిగాలి, అది నా టార్గెట్. లెట్స్ వర్క్ ఆన్ దిస్. ఏమంటావు రీటా? లెట్స్ డూ ఇట్. యా. ఆది బాయ్, విల్ డూ ఇట్. బిందాస్. రామ్కుమార్ గారు, మనం డిస్కస్ చేసిన అంశం ఏమైంది? బిజినెస్ ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేశాను. బిజినెస్ ఆపర్చునిటీస్ గ్రూప్స్లో డిస్కస్ చేశాను. ఎక్కడ మన పేరు, మన కంపెనీ పేరు, శివగామి పేరు డిస్కస్ చేయలేదు కదా? లేదు సార్, ఒక వెల్ నోన్ కంపెనీ అని మెన్షన్ చేశాను అంతే. నేను చాలామందిని అప్రోచ్ అయ్యాను, కానీ ఎవరూ సాటిస్ఫాక్టరీగా లేరు. నేను శివగామి కలిసి కొన్ని బిజినెస్లు వర్కౌట్ చేసాం. ఏదైనా ఒకటి ఓకే అని మేము డిసైడ్ అయ్యాక జస్ట్ వీ నీడ్ బిజినెస్ పార్ట్నర్ విత్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్. అవును సార్, మీకున్న గుడ్ విల్ మామూలుది కాదు. అది చాలు బిజినెస్ స్టార్ట్ చేయడానికి. శివగామికి ఇందులో ఎంత ఇంట్రెస్ట్ ఉందో తెలియదు. నేనైతే పూర్తిగా డిసైడ్ అయ్యాను నేను బిజినెస్ స్టార్ట్ చేయాలని. మళ్ళీ టాప్ స్థాయికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, కానీ వేరే ఆప్షన్ ఏమీ లేదు. వీలైనంత త్వరగా కంపెనీ వ్యవహారాలు స్టార్ట్ చేయకపోతే చాలా చాలా సమస్యలు అవుతాయి. ఫైనాన్షియల్ క్రైసిస్లోకి నా కుటుంబం వెళ్తుంది. సార్, హోప్ ఫర్ ది బెస్ట్. నా నెంబర్ ఇచ్చాను. నేను బిజినెస్ యాక్టివిటీస్ గురించి ఇన్ఫో రాగానే మీరు నేను కలిసి వాళ్ళతో మాట్లాడదాం. బీ కేర్ఫుల్, చూస్ స్మార్ట్లీ. చీటర్స్ కూడా ఉంటారు. మీరు ఎవరినైనా పసిగట్టగలరు. తెలియందేముంది, మనం జాగ్రత్తగా డీల్ చేద్దాం సార్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. So fearing. Who? Why coming? నమస్తే గురుజీ. శుభమస్తు. చాలా రోజులకు వచ్చారు. గురువు అనేవాడు కష్టంలో ఉన్నప్పుడు దిశానిర్దేశనం చేయడానికి, అవసరమైనప్పుడు సలహాలు సూచనలు ఇవ్వడానికి వస్తాడు. అయితే ఇప్పుడు మీ రాకకేదో ఉద్దేశం ఉంది? ఉంది. అంతా బాగానే ఉందా? అవును గురుజీ, అంతా బాగానే ఉంది. కానీ అది నీ భ్రమ.
గురూజీ? అవును ఆది, నువ్వు అన్నీ ఈజీగా అయిపోవాలనుకుంటున్నావు, కానీ కొన్ని అడ్డంకులు చికాకులు వస్తూనే ఉంటాయి. అసలు ఆస్తి విషయంలో అడ్డంకులు వస్తాయనుకుంటే అలాంటిదేమీ జరగలేదు గురూజీ. ఆ శివగామి స్వయంగా తనంతట తానే తన ఆస్తిని రాసిచ్చింది. అది కర్మఫలం, రుణానుబంధం. శిశిర కర్మకి శివగామికి ఉన్న గత జన్మల రుణానుబంధం. ఇది జరిగి తీరాల్సిందే. ఏదైతేనే అంత ఈజీగా రాసివ్వడం నేను ఆశ్చర్యపోయాను. కానీ దీన్ని నిలబెట్టుకోవడం, కాపాడుకోవడం చాలా కష్టం, చాలా ముఖ్యం కూడా. ఎందుకలా అంటున్నారు గురూజీ? ఇది పరుల ఆస్తి. ఆ ఆస్తిలోని శక్తి అసలు వ్యక్తి వైపుకు లాగుతూ ఉంటుంది. పట్టు విడుపు ఉంటే చేతుల్లోంచి పుటుక్కున జారిపోతుంది. ఎందుకంటే ఏ వస్తువైనా కొన్ని రోజులు ఒక వ్యక్తితో ఉంటే ఆ వ్యక్తి తాలూకు శక్తికి ఆకర్షితమై ఉంటుంది. అది ప్రకృతి నియమం. అందుకే కొన్ని వస్తువుల్ని మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంటే కొన్ని కలిసి వస్తాయి, కొన్ని కలిసి రావు. ఉదాహరణకి ఒక సెకండ్ హ్యాండ్ కారు కొంటాం. అది ఒక వ్యక్తికి బాగా కలిసి వస్తుంది, ఇంకో వ్యక్తిని నాశనం చేస్తుంది. ఇలాంటి నియమం వస్తువుల్లోనే కాదు, ఆస్తులకు ఉంటుంది. అందుకే ఈ ఆస్తిని నిలబెట్టుకోవాలంటే నువ్వు చాలా జాగ్రత్త పడాలి. అవును గురూజీ, మీరు చెప్పిన లాంటి సంఘటనలు నాకు కొన్ని జరిగాయి. అవును, ఒక్కోసారి మనం పోగొట్టుకున్న వస్తువు మనకి తెలియకుండానే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇంకోసారి ఎంత వెతికినా దొరకదు. అదే వ్యక్తికి వస్తువుకు మధ్య ఉన్న అనుబంధం. ఇప్పుడు ఆస్తిని నిలబెట్టుకోవడానికి నేనేం చేయాలి గురూజీ? ఏం చెయ్యాలో నేను చెబుతాను. ముందు నువ్వు నీ భార్య చేత ఈ ఆస్తి తనదే అని ధృవీకరణ మంత్రం చదివించు. దానిని అఫర్మేషన్ అంటారు. ఇది నాది అంటూ ఉంటే దానిపై మనకి అధికారం ఏర్పడుతుంది, దానికి మనపై మమకారం ఏర్పడుతుంది. అది ప్రకృతి నియమం, ప్రకృతి మనకు కల్పించిన వెసులుబాటు. సరే గురూజీ, ఆ పనేదో నేను చేస్తాను. నా భార్యకి చెప్తాను. నువ్వు చేయవలసింది ఒక్కటే. ఈ ఆస్తి ఎప్పటికీ నా సొంతమని రోజుకి 108 సార్లు నీ భార్య చేత రాయించు. అలాగే గురూజీ. నేను వెళ్ళొస్తాను, రేపు మళ్ళీ వస్తాను. కొన్ని నియమాలున్నాయి, అవి చెబుతాను. సరే గురూజీ. శుభమస్తు.